హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా తక్కువ ఐటమ్స్ తోటి స్ట్రాబెర్రీ లస్సీ చేశానండి. ఇప్పుడు సీజన్ కదా, దొరుకుతున్నాయి. కొన్నామండి స్ట్రాబెర్రీస్ని, శుభ్రం క్లీన్ చేసి ముక్కలు కోసి ఫ్రీజర్లో పెట్టేశాను. అలా ఫ్రీజర్లో పెడితే సంవత్సరం అంతా ఉంటాయండి, పాడవట్లేదు. నేను మ్యాంగోస్ అలాగే పెట్టానండి, ఇంక ఇప్పటికీ ఉన్నాయి మ్యాంగోస్ ఇంట్లో. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కూడా పెట్టుకున్నాను అలాగే. అయితే ఇలాగా ముక్కలు కోసినవి స్ట్రాబెర్రీస్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల మనం వేరేగా ఐస్ క్యూబ్స్ వేసుకొని అవసరం లేదండి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే లస్సీ పలచగా అయిపోద్ది కదా, ఇంకా అలాగా పలచగా అవ్వదు, బాగుంటుంది. ఇలాగా ఐస్ క్యూబ్ ఇలా ఫ్రీజ్ చేసిన స్ట్రాబెర్రీస్ని మిక్సీలో వేసుకొని దాంట్లో పెరుగు షుగర్ వేసుకొని మిక్సీ కొట్టేసుకుంటే అయిపోద్దండి సింపుల్గాను లస్సీ. ఉంటే స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకోవచ్చు కానీ అవసరం పడదండి. నేచురల్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీస్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక 6 మొక్కలు కొన్నానండి, స్ట్రాబెర్రీ మొక్కలు. వాటికి అసలు ఎన్ని పళ్ళు వచ్చాయో, చాలా తియ్యగా బాగుండేవండి. కానీ అలాగని ఈ సంవత్సరం 20 మొక్కలు కొన్నానండి. 20 మొక్కలు చచ్చిపోయండి, ఒక్క మొక్క కూడా బతకలేదు. చాలా బాధ అనిపించింది. అసలు మళ్ళీ కొనాలన్న కూడా మనసు రాలేదు ఇంక ఈ సంవత్సరం. అందుకే బయట నుండి పళ్ళు కొనుక్కోసి వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మా చెట్టు పళ్ళతోటి కేక్ చేశానండి. నెక్స్ట్ లస్సీ చేసుకునే వాళ్ళం, మిల్క్ షేకులు చేసుకునే వాళ్ళమి, చాలా బాగా చేశానండి కింద సంవత్సరం. ఈ సంవత్సరం మరి ఇంకా కొనుక్కొని చేసుకోవాల్సిందే. ఇంక అంతేనండి. మీకు కావాల్సినంత పెరుగు, కావాల్సిన స్ట్రాబెర్రీస్ వేసుకొని, షుగర్ కూడా మీరు ఎంత తింటారో స్వీట్నెస్, ఎందుకంటే ఇవి కొంచెం పుల్లగా ఉన్నాయండి, దాన్ని బట్టి చూసుకొని మీరు షుగర్ వేసుకోవాలి. మేము కొంచెం తక్కువ షుగర్ వాడతామండి ఇంట్లో, అందువల్ల కొంచెం తక్కువ వేసాను నేను షుగరు. మీరు మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. పిల్లలకైతే ఇంట్లోనే ఇలా చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది, మంచిదండి పిల్లలకి. బయట కొనే కంటే బయట కొంటే చాలా కాస్ట్ తీసుకుంటారు. మనకి చాలా తక్కువలో అయిపోయిందండి. మిల్క్ షేక్ కూడా మనము సేమ్ ఇలాగే చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. మిల్క్ షేక్ కూడా చేస్తానండి నెక్స్ట్ టైము. ఈసారి ఓన్లీ లస్సీ ఒకటి చేశాను. ఇలాగే కేక్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి, స్ట్రాబెర్రీ కేక్ కూడాను. ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగుంటుందో స్ట్రాబెర్రీస్ తోటి చేసుకుంటే. చేస్తాను తర్వాత. ఇక చూడండి, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు ఇప్పటికి 87 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే వీడియోలు చూస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతేనండి వీడియో. పైన కొంచెం స్ట్రాబెర్రీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే తాగుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు తగిలి టేస్ట్గా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి మీరే. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. ఉంటానండి, బాయ్ అండి.